3 వీక్స్లో నాకు కనిపిస్తున్న రిజల్ట్ ఏంటంటే 3.5 kgs వెయిట్ అయితే రెడ్యూస్ అయింది. మళ్ళీ ఆపేస్తే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని మనం ఇంకా ఈ వర్కౌట్స్ కంటిన్యూ చేయాలి. టార్గెట్ 75 kgs అనమాట. సో 75 kgs టార్గెట్ని రీచ్ అవ్వాలి. సో అది మన ఎయిమ్. సో ఎన్ని మంత్స్ పట్టినా డోంట్ కేర్. సో వెయిట్ లాస్ అయితే చేయాలి. సో ఇది ఎందుకు వెయిట్ లాస్ చేయాలంటే ఏదో ఫిజికల్గా కనిపించడానికి కాదు, మెయిన్ హెల్త్ ఇష్యూస్ అనమాట. ఓవర్గా వెయిట్ ఉండటం వల్ల నాకైతే చాలా హెల్త్ ఇష్యూస్ కనిపించాయి. సో దేవుడిచ్చిన ఎంతో పర్ఫెక్ట్ మంచి హెల్త్ ఇచ్చాడనమాట దేవుడు. సో దాన్ని అనవసరంగా నెగ్లెక్ట్ చేసి ఉన్నదాన్ని పాడు చేసుకోవటమే అయింది ఇప్పటిదాకా. అవి ఎటువంటి వర్కౌట్ చేయకుండా అలా తినటం, పండుకోవటం, పని చేసుకోవడం ఇదే అన్నమాట. సో వేరే ఏమీ లేవు. సో దానివల్ల ఏమవుతుందంటే స్ట్రెంగ్త్ లేదు చేతిలో, కానీ ఎక్కడైనా బాడీలో స్ట్రెంగ్త్ లేదు, ఎక్కువగా నడవలేము, ఇలాంటి వీక్నెసెస్ వచ్చాయి. కానీ 15 days, కేవలం 15 days వర్కౌట్ చేయడం వల్ల, జిమ్కి వచ్చి మామూలుగా చేయడం వల్ల సో నాకు వెయిట్ తగ్గకపోయినా బాడీలో ఎంతో స్ట్రెంగ్త్ వచ్చిన ఫీలింగ్ అనమాట. సో ఒక కైండ్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ అనమాట అది. సో అది 15 days తర్వాత నేను రియలైజ్ అయ్యాను. సో ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ఇదే ఒక లైఫ్ స్టైల్ లాగా కంటిన్యూ చేయాలి. ఎవ్రీడే వర్కౌట్ మనకిచ్చిన 24 hours జస్ట్ ఒక్క అవర్ మనం మన బాడీ కోసం, మన హెల్త్ కోసం డెడికేట్ చేస్తే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయని నాకు ఇప్పుడే తెలుస్తున్నాయి, రియలైజ్ అవుతున్నా. తెలుసు కానీ ఎప్పుడు సెల్ఫ్గా రియలైజ్ అవ్వలేదు, ఇప్పుడే రియలైజ్ అవుతున్నా. సో ఈ హెల్త్ లైఫ్కి ఒక స్టెప్ అనుకుంటున్నా. సో ఓవర్గా చేయాల్సిన అవసరం లేదు, అండ్ జిమ్మే రోజు చేయాల్సిన అవసరం లేదు, జిమ్కి రావాలని లేదు. ఇంట్లో అయినా వర్కౌట్ మినిమం ఒక 30 minutes నుంచి 1 hour చేసుకున్నా మనకి సరిపోతుంది అనమాట. సో మెయిన్ ఏంటంటే మనం ఇంటర్నల్ స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకోవాలి. నేను ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.